హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి మనకి ఏంటంటే హనుమాన్ ఈ మూవీకి సంబంధించినటువంటి అసలు టోటల్ కలెక్షన్ ఎంత వచ్చింది, డే 1 నుంచి కూడా డే 19 వరకు అసలు ఏ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది, టోటల్ కలెక్షన్ ఎంత అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాము. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఏంటంటే ఒక చిన్న సినిమాగా వచ్చి అసలు హిట్ అవుతుంది అనుకున్న మూవీ అనమాట ఇది. అలాంటిది గుంటూరు కారం మూవీని అయితే పక్కకి గెంటేసి మనకి సంక్రాంతి పర్లో విన్నర్ కింద అయితే నిలిచింది అనమాట. మనకి అంత పెద్ద స్టార్ హీరోని పక్కకి గెంటి ఈ చిన్న మూవీ ఎంతలా నిలిచింది అంటే మాత్రం చాలా హ్యాట్స్ అనేది చెప్పుకోవచ్చు. మనకి కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. అంటే చిన్న మూవీ దీని కలెక్షన్స్ ఎంతగా రావడం అయితే గ్రేట్ అయితే మెచ్చుకోవచ్చు. మనకి అసలు డే 1 నుంచి డే 19 వరకు ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటి అనేది డీటెయిల్ గా మనకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనకి డే 1 అనమాట మనకి 21.35 crores అయితే రావడం అయితే జరిగింది అనమాట. అంటే 21.35 కోట్లు మనకి ఫస్ట్ డే కలెక్షన్ రావడం అయితే జరిగింది అనమాట. మనకి సెకండ్ రోజు సరికి మనకి 29.72 కోట్లు అనమాట. మనకి ఫస్ట్ రోజు కన్నా కానీ సెకండ్ రోజుకే ఎక్కువ వచ్చింది, ఇంక్లూడింగ్ ఎడిషనల్స్ తో. అంటే మనకి ఇంక్లూడింగ్ ఎడిషనల్స్ తో అనమాట. మనకి డే 3 వచ్చేసరికి మనకి 24.16 కోట్లు రావడం అయితే జరిగింది ఈ మూవీకి. మనకి ఐదో రోజు వచ్చేసరికి మనకి ఫోర్త్ డే వచ్చేసరికి మనకి 25.63 కోట్లు అయితే మన ఈ మూవీ కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి ఐదో రోజు చూసినట్లయితే మనకి 19.57 కోట్లు అయితే మనకి మూవీ కలెక్ట్ చేసింది అనమాట. మనకి 6 రోజు సరికి మనకి 15.40 కోట్లు కలెక్ట్ చేసింది. మనకి 7 రోజు సరికి మనకి 14.75 కోట్లు కలెక్ట్ చేసింది అనమాట. 8 రోజు సరికి మనకి 14.20 కోట్లు. మనకి 9వ రోజు సరికి మనకి 20.37 అనమాట. మనకి 10వ రోజు సరికి మనకి 23.91. అంటే మనం డే 7, 8 చూసుకున్నట్లయితే 6 కూడాను ఇవన్నీ కూడా మనకి వీక్ డేస్ అనుకుంటా, అందుకే తక్కువ రావడం జరిగింది. మళ్ళీ అదే డే 9, డే 10 కూడా మళ్ళీ మంచి కలెక్షన్స్ అయితే రావడమే జరిగింది అనమాట. ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు మూవీకి ఫాల్ స్టార్ట్ అనేది చెప్పుకోవచ్చు. అంటే తక్కువ రావడమే జరిగింది అనమాట బడ్జెట్ అనేది. మనకి డే 11 వచ్చేసరికి మనకి 9 కోట్లు, అదే 9.36 కోట్లు రావడమే జరిగింది అనమాట. డే 12 వచ్చేసరికి మనకి 7.20 కోట్లు. మనకి డే 13 వచ్చేసరికి మనకి 5.65. మనకి డే 14 వచ్చేసరికి మనకి 4.95. మనకి డే 15 వచ్చేసరికి మనకి కొద్దిగా పెరిగింది అనమాట. మనకి 11.34 కోట్లు. డే 16 వచ్చేసరికి మనకి 9.27 అనమాట. డే 17 వచ్చేసరికి మనకి 12.89 కోట్లు. డే 18 వచ్చేసరికి మనకి 3.6 కోట్లు అనమాట. డే 19 వచ్చేసరికి మనకి 2.87 కోట్లు మనకి మూవీ ఓవరాల్ గా కలెక్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. మనకి ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి మనకి 80 కోట్లు పెట్టి మూవీని అయితే తీయడం జరిగింది అనమాట. మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది వరల్డ్ వైడ్ అయితే అసలు అనుకోలేదు. ఏంటంటే ట్రైలర్కి వచ్చినటువంటి ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, వచ్చినటువంటి రెస్పాన్స్ చూసి వరల్డ్ వైడ్ అయితే దీన్ని డబ్బుడ్ మూవీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి టోటల్ క్రాస్ ఎంత వచ్చింది అనేది అయితే విషయానికి వచ్చినట్లయితే మనకి 275.65 కోట్లను అయితే మనకి మూవీ కలెక్ట్ చేయడం జరిగింది అనమాట. నా దృష్టిలో ఇది చిన్న సినిమా అయినప్పటికీ ఎంత కలెక్ట్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా కలెక్ట్ అయితే చేసింది అనమాట. అసలు ఎంత చిన్న మూవీ, అసలు ఏంటి సంక్రాంతికి వచ్చి పైగా స్టార్ హీరో ముందు ఇది ఎంతగా నెగ్గడం అనేది అయితే చాలా బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు. మనకి తేజ సజ్జా గారు ఇంకా నెక్స్ట్ మూవీస్ కూడా ఇంకా బాగా హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.